ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలో ఉన్నటువంటి వీరభద్రవరం, అంకన్నగూడెం పలు గ్రామాల సమీపంలో గల ఇసుక ర్యాంపుల కారణంగా గత కొంతకాలంగా ప్రయాణికులం నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు దాపరించాయని నేడు తెలిపారు. ఇసుక క్వారీల కారణంగా కోట్ల వ్యవధితో నిర్మించిన ప్రధాన రహదారి మొత్తం సర్వనాశనం అవుతూ ఉంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము ధూళితో ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని వారు మండిపడ్డారు. ప్రజా సంపద లూటీకి గురి కావడమే కాక వందలాది లారీలను ప్రధాన రహదారులపై నిలుపుదల చేయడంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది అని, మరికొందరు యాక్సిడెంట్లకు గురవుతున్నారని, ఎందుకు కారణం ఇసుక ర్యాంపులే అని అన్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారు అంటే ముడుపులు ఎంత ముట్టాయో అని ప్రయాణికులు గుసగుసలాడుతున్నారు. ఆటో అర్దియాడు ఈ లారీ ఇస్తాడు. తీస్తా అందుకే వచ్చిన తీస్తాను నువ్వు అడ్డుంటే ఆడుతుంది పెడతావుగా అందుకే వచ్చిన పోయావా